మన ఇండియాలో క్రికెట్ ఒక మతమైతే ఆ మతంలో దేవుళ్లుగా కొలవబడేవారు కొందరే ఉంటారు. సచిన్ తెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్లంతా మైదానంలో పరుగుల వరద పారించిన చక్రవర్తులు. కాని కొన్ని కథలు పరుగులతో రాయబడవు. అవి కన్నీళ్లతో, నిరీక్షణతో, గుండెలోతులో దాగి ఉన్న అంతులేని ఆవేదనతో లిఖించబడతాయి. టాలెంట్ ఉండి కూడా అదృష్టం దోబూచులాడే ఒక యోధుడు, కోట్లాది మంది అభిమానులున్న జస్టిస్ కోసం సోషల్ మీడియాలో యుద్ధం జరిగే ఏకైక ఆటగాడు. ఒక సెంచరీ కొట్టి ఆకాశానికి ఎత్తేయబడడం, తరువాత మ్యాచ్లో డక్కౌట్ అయ్యి పాతాళానికి తొక్కేయబడడం, ఇదే అతని జీవితం. అతనే సంజూ విశ్వనాథ్ శాంసన్. కథ కేరళలో మొదలవ్వలేదు. ఇది మన దేశ రాజధాని ఢిల్లీలోని ఇరుకైన వీధుల్లో మొదలైంది. సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ శాంసన్ ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. ఒకప్పుడు ఫుట్బాల్ ఆటగాడిగా మైదానాన్ని శాసించిన విశ్వనాథ్ తన కళ్లల్లో ఒక కలను మోసేవాడు. ఆ కల ఫుట్బాల్ కాదు, క్రికెట్. సంజూ అండ్ అతని అన్నయ్య శాలీ శాంసన్ ఇద్దరి చేతుల్లో బ్యాట్లు పెట్టాడు ఆ తండ్రి. ఢిల్లీలోని పోటీ ప్రపంచంలో అవకాశాల కోసం ఆరాటపడే వేలాది మంది పిల్లల్లో సంజూ ఒకడు. కానీ విధికి వేరే ప్లానుంది. ఢిల్లీ అండర్-13 టీమ్ సెలక్షన్స్లో రాజకీయాలు, అవకతవకలు ఆ పసివాడి టాలెంట్ని గుర్తించలేకపోయాయి. ట్రయల్స్ జరుగుతున్నాయి. సంజూ అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ సెలెక్టర్ల చూపు అతనిమీద పడలేదు. ఆ రిజెక్షన్ ఆ తండ్రి గుండె మంటను రగిలించింది. అప్పుడు ఆ తండ్రి తీసుకున్న ఒక నిర్ణయం చరిత్రను మార్చేసింది. నా కొడుకు టాలెంట్కి ఇక్కడ న్యాయం జరగదని గ్రహించిన విశ్వనాథ్ తన ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేశారు. అవును, ఒక మధ్యతరగతి కుటుంబంలో సేఫ్టీ ఇచ్చే గవర్నమెంట్ జాబ్ని వదిలేయడమంటే సాహసమైన నిర్ణయమని చెప్పుకోవాలి. కానీ కొడుకు భవిష్యత్తు కోసం ఆ తండ్రి రిస్క్ తీసుకున్నాడు. ఢిల్లీని వదిలి తన సొంత రాష్ట్రం కేరళకు ట్రైన్ ఎక్కారు. కేరళ ఇస్ ద ప్లేస్ ఆఫ్ హెవెన్. కానీ క్రికెట్ కప్పట్లో పెద్దగా గుర్తింపులేని ప్రాంతం. తిరువనంతపురంలో విజింజామ్ అనే తీర ప్రాంతంలో వారి కొత్త జీవితం మొదలైంది. అక్కడ సరైన వికెట్లు లేవు, టర్ఫ్ పిచ్చులు లేవు. కానీ సంజూకొక్కే లక్ష్యం. మా నాన్న నా కోసం ఉద్యోగం వదిలేశారు, నేను ఓడిపోకూడదు. సంజూ శాంసన్ చిన్నప్పటి కోచ్ బిజూ జార్జ్ అక్కడ జరిగిన ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటారు. ఒకరోజు భయంకరమైన వర్షం పడుతుంది. ఈ రోజు ప్రాక్టీస్కి ఎవరో రారులే అనుకున్నారు బిజూ. కానీ మైదానంలోకి ఒక బక్కపలిచిన కుర్రాడు నడుచుకుంటూ వచ్చాడు. అతని కిట్ బ్యాగ్లో క్రికెట్ సామగ్రితో పాటు స్కూల్ యూనిఫామ్ కూడా ఉంది. ఉదయం ప్రాక్టీస్ ముగించి అక్కడి నుంచే నేరుగా స్కూల్కి వెళ్లాలనే పట్టుదలాది. ఆ కుర్రాడి కళ్లల్లో ఆ రోజు కనిపించిన మెరుపు భవిష్యత్తులో బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అది ఏప్రిల్ 18, 2008 ఐపీఎల్ చరిత్ర ప్రారంభమైన రోజు. 14 ఏళ్ల సంజూ ఒక హోటల్ గదిలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరపున బ్రెండన్ మెక్కాలమ్ శివతాండవం చేస్తున్నాడు. 158 పరుగులు. ఆ విధ్వంసం చూస్తున్న సంజూ మనసులో ఒక బలమైన కోరిక పుట్టింది. అప్పటివరకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న సంజూ ఆ రాత్రి తన గమ్యాన్ని మార్చుకున్నాడు. నేను కూడా జెర్సీ వేసుకోవాలి, నేను కూడా స్టేడియంలో ఆడాలి. ఆ రోజు రాత్రి కొట్టయాన్లో కురిసిన చిరుజల్లు సంజూ కలలకు ప్రాణం పోసింది. 2013 రాజస్థాన్ రాయల్స్ టీమ్ అండ్ ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ కన్లు ఈ యువకుడు మీద పడింది. నెట్స్లో సంజూ ఆడుతున్న షాట్లు చూసి ద్రావిడ్ ముగ్ధుడయ్యాడు. ఈ కుర్రాడిలో ఏదో ఉంది, వీడికి భయం లేదు, వీడికి టైమింగ్ ఉందని ద్రావిడ్ గుర్తించాడు. ఐపీఎల్లో డెబ్యూ, ఫస్ట్ సీజన్లోనే సంచలనం. అతని బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ శర్మలోని ఎలిగెన్స్, ధోనీలోని పవర్ రెండూ కలగలిపినట్లు అనిపించేది. ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అంటూ పత్రికలు కోడైకోశాయి. 2013లో బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డు కూడా వరించింది. కేరళ రంజీ టీంలో అతి చిన్న వయస్సులోనే డబుల్ సెంచరీ కొట్టి రికార్డులు తిరగరాశాడు. అంతా సాఫీగా సాగుతోంది. టీమిండియా తలుపులు తెరుచుకుంటోంది. కానీ సంజూకు తెలియదు అసలు యుద్ధం ఇప్పుడే మొదలవబోతోందని. 2015 జింబాబ్వేపై ఇంటర్నేషనల్ క్రికెట్ డెబ్యూ. ఆశలు ఆకాశంలో ఉన్నాయి. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఆ ఒక్క మ్యాచ్ తర్వాత సంజూ మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోవడానికి 2019 వరకు ఆగాల్సి వచ్చింది. 4 ఏళ్లు. ఒక యువ క్రికెటర్ జీవితంలో 4 ఏళ్లు అంటే ఒక యుగం. సెలెక్ట్ అవ్వడం, బెంచ్ మీద కూర్చోవడం, వాటర్ బాటిల్స్ మోయడం, మళ్లీ ఇంటికి వెళ్లడం. సంవత్సరాల పాటు ఇదే తంతు. దీనికి తోడు గ్రౌండ్ బయట వివాదాలు, కేరళ క్రికెట్ అసోసియేషన్తో గొడవలు, రంజీ మ్యాచ్లో డక్కౌటైన ఆక్రోశంలో డ్రెస్సింగ్ రూంలో బ్యాట్ పగలగొట్టుకున్నాడన్న ఆరోపణలు, తండ్రి విశ్వనాథ్ కేసీ అధికారులతో గొడవపడ్డారన్న వార్తలు. సంజూ కెరీర్ ముగిసిపోయిందా అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. సంజూ ఎంతగా విఫలమైతే అభిమానులు అతన్ని అంతగా గుండెల్లోకి హత్తుకున్నారు. రిషబ్ పంత్ విఫలమైన అవకాశాలిస్తున్నారు. ఇషాన్ కిషన్కి కూడా ఛాన్సులిస్తున్నారు. మరి సంజూ శాంసన్ ఎందుకు లేదు? ఈ ప్రశ్న కోట్లాది మంది అభిమానుల గొంతయింది. 2022 టీ20 వరల్డ్ కప్కు సెలెక్ట్ అవ్వలేదు. 2023 వన్డే వరల్డ్ కప్కి కూడా సెలెక్ట్ అవ్వలేదు. ప్రతిసారి టీం ప్రకటించినప్పుడు ట్విట్టర్ దద్దరిల్లిపోయేది. జస్టిస్ ఫర్ సంజూ అనేది కేవలం హ్యాష్ట్యాగ్ కాదు, అది ఒక భావోద్వేగపు విప్లవం. యామ్ ఐ నాట్ గుడ్ ఇనఫ్? ఈ ప్రశ్న సంజూని నిద్రపోనివ్వలేదు. 10,000 మంది సలహాలిస్తారు, కానీ మైదానంలో ఆడాల్సింది నేనే అని గ్రహించాడు సంజూ. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీంలో సంజూ ఒక మెంబర్. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. వరల్డ్ కప్ చేతిలో పట్టుకున్నాడు, కానీ ఆడిన తృప్తి లేదు. అప్పుడే నిర్ణయించుకున్నాడు,